అందరికీ నమస్కారం అండి. మైథిలి 25 వచ్చిన ఆడపిల్ల. కానీ తనకి 20 ఏళ్ళ వచ్చినప్పటి నుండి వాళ్ళ నాన్న శ్రీమన్నారాయణ పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. కారణం ఏంటో తెలియదు కానీ ఏ సంబంధము కుదరలేదు. దాంతో శ్రీమన్నారాయణకి మనసులో ఏదో కలత ఏర్పడింది. మైథిలి అంటే శ్రీమన్నారాయణకి చాలా ఇష్టం. మైథిలి తర్వాత ఇంకో అబ్బాయి పుట్టినప్పటికీ శ్రీమన్నారాయణకి మైథిలి అంటేనే పంచప్రాణాలు. మైథిలి కూడా అందానికి ఏమీ తక్కువ కాదు. పేరుకి తగ్గట్టు ఆ సీతమ్మ వారిలానే ఉంటుంది. బాగా చదువుకుంది కూడా. తండ్రిని తాహతుకు మించిన కోరికలు ఏ రోజూ కోరలేదు. పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులను తానే చూసుకోవాలని కోరిక. ఇక్కడ ఒక రహస్యం ఏమిటి అంటే శ్రీమన్నారాయణకి తెలియనిది ఈ విషయమే. నచ్చక వచ్చిన పెళ్లి కొడుకులు మైథిలిని వద్దు అంటున్నారు. చూడాలి మరి ఈ సీతకి రాముడిని ఎక్కడ పెట్టాడో ఆ దేవుడు. ఇప్పుడు మన మైథిలికి ఈరోజు పెళ్లి చూపులు. మైథిలి కళ్ళల్లో ఏమాత్రం భయం బెరుకు లేకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి. మైథిలిని అంతా రెడీ చేస్తున్నారు. ఈలోగా శ్రీమన్నారాయణ అక్కడికి వచ్చాడు. నాకు తెలుసు మీరు దేని గురించి అని అనుకుంటున్నారో చెప్పనా? శ్రీమన్నారాయణ వచ్చింది త్వరగా కానివ్వండి, పెళ్లివాళ్ళు వచ్చే టైం అయింది అని చెప్పడానికి అనుకుంటున్నారు కదా. అయితే మీరు పప్పులో కాలేసినట్టే. శ్రీమన్నారాయణ వచ్చింది ఎందుకో చూద్దామా? శ్రీమన్నారాయణ మైథిలి దగ్గరికి వచ్చాడు. మైథిలిని చూసి, తండ్రి, నా బంగారు తల్లికి సంబంధమైన కుదిరేలా చెయ్యి తండ్రి అని పైన ఉన్న దేవుడికి మనసులోనే దండం పెట్టుకున్నాడు. మైథిలి ఏంటి నాన్న ఇలా వచ్చారు అని అడిగింది. శ్రీమన్నారాయణ ఎందుకు వచ్చాడో మైథిలికి తెలుసు. అయినా కూడా తన తండ్రి మాటలు వినాలని అడిగింది. అమ్మా మైథిలి, పెళ్లి కొడుకు నీకు నచ్చితేనే ఈ పెళ్లి చేస్తాను తల్లి. ఇందులో మా బలవంతం ఏమీ లేదు అని అన్నాడు. అలాగే నాన్న అని అంది మైథిలి. బాగానే ఉంది. మీ తండ్రి కూతురు ఎవ్వరం ఇలాగే దాన్ని నెత్తికెక్కించుకో, దానికి జన్మకి పెళ్ళి అవదు అని అంది శ్రీమన్నారాయణ తల్లి లక్ష్మమ్మ. అమ్మ నువ్వు ఊరుకో అని శ్రీమన్నారాయణ తల్లిని కసురుకున్నాడు. ఆవిడ ఆ మాటకి మూతు విరిచింది. పెద్దవాళ్ళు వచ్చేసారు. వాళ్ళు అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో మైథిలిని తీసుకుని వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టారు. మైథిలి పెళ్ళికొడుకు వైపు సూటిగా చూసింది. పెళ్ళికొడుకు నిజంగా శ్రీరామచంద్రుడిలా ఉన్నాడు. అన్నట్టు పెళ్ళికొడుకు పేరు కూడా శ్రీరామే. మైథిలి శ్రీరామ్ని చూడగానే ఎందుకో తన మనసులో అలజడి మొదలైంది. ఏంటి ఇది, నేను ఇదివరకు చాలామంది అబ్బాయిలను చూశాను, ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఏంటి ఇతగాడిలో ఏదో మాయ ఉంది. బహుశా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదే కాబోలు. అయినా నా షరతుకి ఒప్పుకుంటేనే నేను ఇతగాడిని పెళ్లి చేసుకునేది అని మైథిలి మనసులో అనుకుంది. ఇక్కడ శ్రీరామ్కి కూడా మన సీతమ్మ పిచ్చగా నచ్చేసింది. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనేట్టుగా. అరే అమ్మాయితో ఏమైనా మాట్లాడతావు అని తండ్రి శ్రీరామ్ని అడిగాడు. కానీ మైథిలిని చూడగానే అన్నీ మర్చిపోయిన శ్రీరామ్ తల అడ్డంగా ఊపాడు. సరే బావగారు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడేమో అడగండి అని శ్రీమన్నారాయణని అడిగాడు శ్రీరామ్ తండ్రి. శ్రీమన్నారాయణ మైథిలి వైపు చూశాడు. మైథిలి శ్రీరామ్ వైపు ఏమాత్రం జంకు లేకుండా చూసి, రేపు పెళ్ళి అయ్యాక మా అమ్మా నాన్నలను చూసుకునే బాధ్యత నాకు కూడా ఉంది. దీనికి మీరు ఒప్పుకుంటేనే నాకు ఈ పెళ్ళికి ఏ అభ్యంతరము లేదు అని మైథిలి సూటిగా అసలు విషయం చెప్పింది. ఏంటి అమ్మాయి మీ అమ్మా నాన్నలను చూసుకోవడానికి నీకో తమ్ముడు ఉన్నాడు కదా, అయినా ఆడపిల్లవి నువ్వు చూడవలసిన అవసరం ఏముంది అంది శ్రీరామ్ తల్లి బుగ్గలు నొక్కుంది. మైథిలి అడిగిన విషయానికి శ్రీమన్నారాయణ, అతని భార్య, ఇంకా లక్ష్మమ్మ అందరూ ఆశ్చర్యపోయారు. ఏమి జరుగుతుంది అని అందరి మొహాల్లో ఒకటే కంగారు. ఆడపిల్ల అయితే తన తల్లిదండ్రులను చూసే హక్కు తనకి లేదా? తల్లిదండ్రులను మగపిల్లలే చూడాలా? నేను పుట్టినప్పటి మా నాన్న ఆడపిల్ల, రేపు పెళ్లి చేసి పంపిస్తే సరిపోయేదానికి అని అనుకోకుండా మా తమ్ముడిని ఎలా చూశారో నన్ను అలాగే చూశారు. నన్ను బాగా చదివించారు. ఖర్చు అనుకోలేదు. కట్నం ఇవ్వాలి కదా, ఎందుకు చదివించడం అని అనుకోలేదు. ఈరోజు నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మా నాన్న. అమ్మాయి అబ్బాయి అన్న తేడా లేకుండా నన్ను కూడా నా తమ్ముడితో సమానంగా చదివించడమే. నేను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాను. నాకంటూ సొంత సంపాదన ఉంది. అలాంటప్పుడు నా తల్లిదండ్రులను నా సంపాదనతో చూసుకోవడం తప్పు కాదు అని నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయంలో ఎలాంటి మార్పు ఉండదు. అందుకే వాళ్ళని చూసుకునే బాధ్యత నాకు ఉంది. మీకు ఇది నచ్చితే నాకు ఈ పెళ్లికి ఏ అభ్యంతరమూ లేదు అని మైథిలి కరాఖండిగా చెప్పేసింది. అమ్మో గడుసు పిల్లి అని శ్రీరామ్ మనసులో అనుకున్నాడు. ఇదేమి చోద్యం అంది శ్రీరామ్ తల్లి భర్తను అడిగింది. ఇంకా ఈ సంబంధం కూడా కుదరనట్టే అని మైథిలి ఇంట్లో వాళ్ళంతా అనుకున్నారు. కానీ శ్రీమన్నారాయణ మాత్రం కూతుర్ని చూసి పొంగిపోయాడు. నువ్వు కాసేపు ఆగుతావా అని శ్రీరామ్ తండ్రి భార్యను వారించాడు. అమ్మా మైథిలి, నిజంగా నీలాంటి సంస్కారం ఉన్న పిల్ల మా ఇంటి కోడలిగా వస్తే మాకు అంతకన్నా ఇంకా ఏమి కావాలమ్మా? నువ్వు మీ అమ్మా నాన్న ఇంత బాగా చూసుకోవాలని అనుకుంటుంటే రేపు పెళ్ళి అయ్యాక మమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటావు తల్లి. నాకు ఆ నమ్మకం ఉంది అని శ్రీరామ్ తండ్రి అన్నాడు. సరే బావగారు, మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి అంతా వెళ్ళిపోయారు. ఒక మంచి ముహూర్తాన మన సీతమ్మ రామయ్య చెంతకు చేరింది. వాళ్ళ పెళ్లి ఉన్నంతలో బాగానే జరిగింది. ఆ రోజు శోభనం. మైథిలికి గుండెల్లో కొంచెం భయంగా ఉంది. పెళ్లి కుదిరినప్పటి నుండి శ్రీరామ్తో ఒక్కసారి కూడా తన ఫోన్లో మాట్లాడడం కానీ కలుసుకోవడం కానీ చేయలేదు.
ఎందుకో శ్రీరామ్కి తను నచ్చానా లేదా, లేక వాళ్ళ నాన్న బలవంతం మీద తనని చేసుకుంటున్నాడా అన్న అనుమానం మైథిలి మనసులో నాటుకుంది. తను ఖచ్చితంగా తన తల్లిదండ్రుల గురించి తన అభిప్రాయం చెప్పింది. తను తన గురించి ఏమనుకుంటున్నాడు? అహంకారి అనా లేదా పొగరు అనా? కొద్దిగా బెరుకుగా ఉంది. ఆ రోజు ఇతను తన జీవితంలో లేడు కాబట్టి తనకి మొహమాటం, భయం లాంటివి లేకుండా ధైర్యంగా ఉంది. కానీ ఈరోజు తమ మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడింది. ఇది సహజంగానే చాలా సున్నితమైన బంధం. తను సరిగ్గా తన జీవితాన్ని బ్యాలెన్స్ చేయగలదా? రకరకాలుగా ఆలోచనలు బుర్రని తినేస్తున్నాయి. తను ఎంత చదువుకున్న అమ్మాయి అయినా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా ఏదో తెలియని భయం గుండెల్ని తాకుతుంది. అరచేతిలో చెమటలు పడుతున్నాయి. తడబడుతున్న అడుగులతో పాల గ్లాస్ తీసుకుని అందంగా అలంకరించిన గదిలోకి వెళ్ళింది. శ్రీరామ్ బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. మైథిలి రాక గమనించి సిగ్గుతో గుమ్మం దగ్గర ఆగిపోయిన మైథిలి చెంతకు చేరాడు. మైథిలి చేతిలో గ్లాస్ తీసుకుని చెవి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాడు. అతని మాటలోని మాధుర్యం, ఆ కళ్ళలోని ప్రసన్నత చూడడంతోనే అతని మనసులో ఏముందో చదివినట్టుగా అర్థమైపోయింది మైథిలికి. తన మనసును అర్థం చేసుకునే వ్యక్తి తనకు భర్తగా వచ్చాడని అర్థమైంది ఆమెకు. ముందు ముందు తన జీవితం పూల పాన్పులాగా ఉంటుంది అని, తన తల్లిదండ్రులను చూసుకోవడానికి తను ఎటువంటి పోరాటం చేయనక్కర్లేదు అని.